హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 31వ భాగం. పరిత్యాగి మహర్షి దృష్టిని పళ్ళ నుంచి మరల్చాడు. ఎదురుగా కూర్చొని ఉన్న వజ్రకంఠుణ్ణి ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తూ క్షణంసేపు ఆలోచించాడు. వజ్రకంఠుడు నమస్కరించాడు. నువ్వెవరో నాకు తెలుసును, ఇక్కడికి ఎందుకు వచ్చింది కూడా తెలుసును పరిత్యాగి మహర్షి అన్నాడు. తెలుసును కనుకనే విషయాన్ని వెంటనే విశదీకరించి నా నుండి స్వాధీనపరుచుకున్న అమృత కలశం నాకు అప్పగించు అని అన్నాడు వజ్రకంఠుడు. అమృత కలశం అపహరించిందనే అనుమానంతో నీ శాప విమోచనకు కారకురాలైన నా భార్య భగవతిని చెరపట్టబోయావు. మేలు చేసిన వాళ్లకు కీడు తలపెట్టిన నీ దురాలోచనకు స్వస్తి చెప్పాలనే నిన్ను సులుగా మార్చాను. నీలోని అహంకారమే నిన్ను అంతవరకు తీసుకెళ్ళింది పరిత్యాగి మహర్షి అన్నాడు. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది అడిగాడు వజ్రకంఠుడు. నా భార్య దుష్ట మాంత్రికుడు రుద్రకేసరుని చెరలో ఉంది. అమృత కలశము స్వర్గం చేరి మహేంద్రుడి ఆధీనంలో ఉంది పరిత్యాగి మహర్షి అన్నాడు. నీ భార్యతో నాకు పనిలేదు, ఆ అమృత కలశం నాకు కావాలి. చేజిక్కే ఉపాయం తెలియపరచవలసిందిగా వేడుకుంటున్నాను వజ్రకంఠుడు అన్నాడు. పరిత్యాగి మహర్షి నవ్వాడు. దురాశ దుఃఖానికి చేటు అనే సత్యాన్ని ఇంకా నువ్వు తెలుసుకున్నందుకు విచారించదగిన విషయం అన్నాడు మామూలుగా. అనవసర ప్రస్తావన కట్టిపెట్టి అమృత కలశం పొందే విధానం తెలియచేయండి. మీరు ఈ సహాయం చేస్తే ఆ రుద్రకేసరిని చెరనించి భగవతిని నేను విడిపిస్తాను అన్నాడు. విధానం తెలిసినా వక్ర ప్రవర్తన కలవాళ్లకు విశదపరచడం తెలివి తక్కువ. అందుని గురించి నీకు నేను ఏ విధమైన సహాయము చేయను అన్నాడు. నాకు కోపం వస్తే నా ధాటికి మహర్షులే కాదు, ఆ త్రిమూర్తులు కూడా ఆగలేరు. అదే ఆ గర్వమే నిన్ను పాతాళానికి అనగదొక్కుతున్నది నవ్వి గడ్డం సవరించుకుంటూ అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను. కనీసం స్వర్గంలో ఉన్న అమృత కలశం ఉంచిన నిర్ణీత ప్రదేశమైనా చూపించు వజ్రకంఠుడు అడిగాడు. పరిత్యాగి మహర్షి తల పంకించి తిరిగి ఏకాహం అందుకున్నాడు. అందులో ఇంత కర్పూరాన్ని ఉంచి వెలిగించి వజ్రకంఠుని కళ్ళ ముందు పెట్టాడు. చూడు, ఇంద్రలోకంలో అమృత కలశం ఉన్న స్థలం కనిపిస్తుంది అని చెప్పాడు. వజ్రకంఠుడు చూశాడు. ఇంద్రలోకంలో అమృత కలశము నిర్ణీత ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ దేవదూతలు కాపలా ఉంటున్నారు. అది చూసిన మీదట వజ్రకంఠునిలో మరీ కోరిక ఎక్కువైంది. ఏ విధమైన ప్రయోగం జరపకుండా అమృతం తాగితే యుగ యుగాలకు చిరంజీవిగా వర్ధిల్లవచ్చు అనుకున్నాడు. మహర్షి, మహాసాధ్వి అయిన నీ భార్య భగవతి ధర్మమా అంటూ కుష్ఠరోగం నుంచి విముక్తుడయ్యాను. కానీ ఆమె పాదాలకు మొక్కుతున్న సమయంలోనే అమృత కలశం చేయి జారిపోయింది. అందువలన మహర్షులు తపోధనులు మీరు ఆ అమృత కలశం తెచ్చి నాకు అప్పగించాలి. లేదా ముందు జరగబోయేది ఎవరూ చెప్పలేరు వజ్రకంఠుని మాటలకు అడ్డు తొలుగుతూ అని గడ్డం సవరించుకుంటూ చిన్నగా నవ్వాడు. ప్రస్తుతము నాకంటే శక్తి నీలోనే ఉంది తిరిగి అన్నాడు. కాదనను, ఇది సమయం కాదు. వేళ్ల మధ్య ఉన్న మంత్రపుష్పాన్ని అటు ఇటు కదిలించాడు. అదే చెబుతున్నాను, నీ చేతిలో ఉన్నది మహత్తరమైన మంత్రపుష్పము. దాని సహాయంతో నువ్వు స్వర్గలోకానికి చేరగలవు. అక్కడ మహేంద్రుణ్ణి గెలిచి గాని యాచించి గాని అదీగాకపోతే అపహరించి గాని అమృత కలశాన్ని చేజెక్కించుకోగలవు అన్నాడు మహర్షి. మహర్షి ఇచ్చిన సలహాకు కృతజ్ఞత తెలియపరిచాడు. పుష్పాన్ని తదేకంగా చూస్తూ స్వర్గం చేరాలనుకున్నాడు. మరుక్షణంలో మహర్షి ఆశ్రమంలో నుంచి అంతర్ధానమైనాడు. మంత్రపుష్పము సహాయంతో స్వర్గం చేరేటందుకు అట్టేసేపు పట్టలేదు. సరిగ్గా అమృత కలశం ఉన్న చోటునే నిలిచాడు. చుట్టూ కలియ చూస్తున్నాడు. పరిసరాలన్నీ దేవదూతలు తిరుగుతున్నారు. ఏ ఒక్కరూ ఏమరుపాటుగా ఉన్నట్లు కనిపించలేదు. నెమ్మదిగా అమృత కలశం ఉంచిన మందిరం వైపు అడుగులు వేస్తున్నాడు. 2 చేతులు చాచి అమృత కలశాన్ని అందుకోబోయాడు. ఆ సమయంలో కలశం మీద ఆసక్తి మిక్కుటంగా ఉండటం వలన చేతిలోని మంత్రపుష్పాన్ని తనకు తెలియకుండానే జార విడిచాడు. మంత్రపుష్పము క్రింద పడటంతో
అప్పటికప్పుడు ముడుచుకుపోయి మాయమైంది. మంత్రపుష్పం గురించి పట్టించుకోలేదు వజ్రకంఠుడు. అమృత కలశాన్ని సమీపించి అందుకోబోయాడు. దేవదూతలు అతగాని రెక్కలు విచ్చి పట్టుకున్నారు. వజ్రకంఠుడు విదిలించుకున్నాడు. దేవదూతల మీద ఉరికి తీవ్రంగా పోట్లాడుతున్నాడు. మంత్రపుష్పము చేతికి అందగానే ఇంద్రునికి గతం గుర్తుకు వచ్చింది. తను ఆ పుష్పాన్ని ఒకప్పుడు ఇంద్రదూతకి ఇచ్చిన సంగతి, తదుపరి ఆ పుష్పం చేతులు మారి తిరిగి తన హస్తంలో పడిన సంగతిని గ్రహించాడు. ఆ పుష్పము తన చేతిలో ఎవరి చేతి నుంచి వచ్చిపడింది, ఎక్కడి నుంచి వచ్చిపడింది అని రెప్పపాటు కాలం ఆలోచించి చిన్నగా నవ్వాడు. తీవ్రదశలో దేవతలతో పోరాడుతున్న వజ్రకంఠుని ముందు వజ్రాయుధంతో సహా నిలబడ్డాడు మహేంద్రుడు. దేవదూతలు పోరాటాన్ని నిలిపేశారు. వజ్రకంఠుడు రొప్పుతూ మహేంద్రుణ్ణి చూశారు. ఎవరు నువ్వు? మహేంద్రుడు అడిగాడు. మానవ వీరుడను. అమృత కలశం కోసం వచ్చాను. అది సామాన్యులకు సాధ్యం కాని విషయం. మా అధీనంలో ఉన్న అమృత కలశాన్ని అపహరించే అధికారం నీకెక్కడిది? వజ్రకంఠుడు కఠినంగా అడిగాడు. అమృత కలశము స్వర్గంలోనే ఉండాలి. మా వద్ద ఉండరాదని దైవశాస్త్రం ఏమైనా ఉందా? వ్యంగ్యంగా అడిగాడు వజ్రకంఠుడు. అధిక ప్రసంగం అనవసరం. వచ్చిన దాన్ని వెళితే నిన్ను నువ్వు రక్షించుకున్నవాడివైతావు. కాకపోతే ప్రశ్నార్థకంగా చూశాడు. ఫలితం అనుభవిస్తావు. ఆ ఫలితం నువ్వు అనుభవించకుండా అమృత కలశం ఇవ్వు. ఏమిటి అధిక ప్రసంగం? బంధించండి అని దేవదూతలను చూశాడు మహేంద్రుడు. దేవదూతలు అతనిని బంధించబోయారు. వాళ్ళ చేతికి చిక్కకుండా గట్టిగా విదిలించుకున్నాడు. ఒక్క ఎగురున మహేంద్రుని మీదకు ఉరికాడు. మహేంద్రుడు పెద్ద పెట్టున నవ్వుతూ వజ్రాయుధము వజ్రకంఠునికి చూపించాడు. అనుభవించు ఫలితం అన్నాడు కోపంతో ఇంద్రుడు. వజ్రకంఠుడి తల తిరిగినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మి అక్కడే క్రింద పడ్డాడు. ఆ వెంటనే దేవలోకంలో నుంచి అంతర్ధానమై ఎలుగుబంటిగా మహారణ్య మధ్యమాన పడి ఉన్నాడు. ఎలుగు కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. అరణ్యము చేతిలో ఉండాల్సిన మంత్రపుష్పం గురించి గుర్తుకు వచ్చి చూసుకున్నాడు. అతని చేతిలో మంత్రపుష్పం లేదు. తనను తాను చూసుకున్నాడు. బాధలు తొలగిపోయాయి అనుకుంటే తిరిగి ఎలుగుగా మారినందుకు కంటతడి పెట్టాడు. నోరు పెగిల్చి ఏదో మాట్లాడబోయాడు. నోరు తెరుచుకున్న అరుపు మినహా మాట పెగిలి రాలేదు. రెండు చేతులతోని తలపెట్టుకొని కూలబడ్డాడు ఎలుగుబంటుగా ఉన్న వజ్రకంఠుడు. వంగ సామ్రాజ్య రాజకుమారి కాత్యాయిని చేత చేయబడుతున్న సూర్య భగవానుని వ్రతం మరో 4 దినాలలో పూర్తి కానున్నది. వ్రతము నిరాటంకంగా నెరవేర్చడానికి సుహాసిని కృషి చేస్తూ ఉంది. రోజులు దగ్గరకు వస్తున్న కొద్దీ గంధర్వరాజు సునందుడిలో వేదన ఎక్కువైతుంది. కాత్యాయిని గురించి భార్యాభర్తలు శపథాలు చేసుకున్నారు. తను కనుక ఆమెను లొంగ తీసుకోకపోతే భార్య సుహాసినిదే పై చెయ్యి అవ్వగలదు. అందుకోసం విశ్రమించకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు సంజయుని ద్వారా ఆనవాలుగా కాత్యాయిని పంపించిన ఉంగరాన్ని తాను తీసుకువెళ్ళి భార్య సుహాసినికి చూపించాడు. ఆమె తనకు లొంగి తీరుట తథ్యమని వాదించాడు. సునందుని మాటల్ని పట్టించుకోలేదు. ఆమె మీద తనకు ఏహ్యభావ్యం కలగటానికి అతను ఆడుతున్న అంతర్నాటకము అని గ్రహించింది. అది అలా ఉండగా కాత్యాయిని ద్వారా సర్వము తెలుసుకున్నది. తన మాట నెగ్గాలన్న దీక్ష కాకపోయినా కాత్యాయిని వలన జరిగే అవమానంతో తన భర్త సునందుడిలో మార్పు వస్తుందని, తిరిగి ఎప్పటికీ స్త్రీ జోలికి పోడని నమ్మకం ఉంది. దగ్గరుండి కాత్యాయిని చేత వ్రతాన్ని భారీ ఎత్తున నిరాటంకంగా నెరవేరుస్తున్నది సుహాసిని. సుహాసిని చేస్తున్న తంతు సునందుడికి ఏమాత్రమూ తృప్తి కలిగించలేదు. తన అభిరుచులకు అడ్డు నిలిచిన ఆమెను పాతాళానికి అణగత్రొక్కాలనిపించింది. కానీ అలా చేయటం తన వశం కాదు. సుహాసిని గంధర్వుల లోకానికి మహారాణి. ఆమె అంటే గంధర్వులందరికీ ప్రత్యేక అభిమానం. ఆమెను గురించి పట్టించుకోకుండా తన నిర్ణయం ప్రకారం ఈ వంగ సామ్రాజ్య యువరాణి అందాలు చిందే అపురూప సౌందర్యవతి అయిన కాత్యాయినిని లోబర్చుకొని అనుభవించినట్లయితే ఆ పరాభవము తన భార్యదిగా సుహాసినిని బాధించకపోదు.
తన పట్టుదల సాగనందుకు అప్పుడు గాని పశ్చాత్తాపపడదు. అప్పుడు గాని మళ్ళీ ఎటువంటి పిచ్చి వ్యవహారాల్లో తలదూర్చకుండా తను చెప్పినట్లలా విని అణుకుగా పడి ఉంటుంది అనిపించింది. అందుకు తను ఏం చేయాలి? మరో 4 దినాలలో కాత్యాయిని చేస్తున్న వ్రతం పూర్తి అవుతుంది. భారీ ఎత్తున సాగించుచున్న ఆ వ్రతం పూర్తి అయితే తను సిగ్గుపడటమే కాకుండా కాత్యాయిని నిమిత్తంగా గంధర్వలోకంలో బంధించబడి ఉన్న సంజయుడు కూడా రక్షించబడతాడు. తర్వాత తన మాటకు విలువ ఉండదు. తను జరపబోయే ప్రతి పనికి ఆటంకం కలుగుతుంది. ఏమైనా తలచినది సాధించి తీరాలి. ఆలోచనా మందిరంలో తీవ్రంగా ఆలోచిస్తూ కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ప్రతి క్షణము అతగాని దృష్టిలో ఆమెను చూస్తున్నాడు. ప్రయత్నం కోసము మనస్సు వేగిరపడుతున్నది. ఆలోచనలో ఉన్న సునందుడు ఆగాడు. అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. తను విజయం సాధించినంత తృప్తి చెందాడు. గర్వంతో నవ్వుకున్నాడు. ఈసారి అతను వేయనున్న పథకానికి అపజయం అనేది కలగదని నమ్మకంగా తోచింది. అతని కళ్ళు చుట్టూ చూస్తున్నాయి. నిలువుటద్దం ముందుకు నడిచాడు. తన రూపాన్ని చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నాడు. కళ్ళు మూసుకొని మనసులో ఏదో అనుకున్నాడు. మరుక్షణంలో అక్కడ బంధించబడి ఉండిన సంజయుడిలాగా మారిపోయాడు. మార్చుకోబడిన రూపాన్ని చూసుకున్నాడు. తన రూపాన్ని ఆ ఫాలాక్షుడైనా గుర్తుపట్టలేడని, తన ప్రియుడే వచ్చాడని కాత్యాయిని భ్రమించి తీరుతుంది అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఘడియసేపు ఆలోచించి తన ముఖ్య అనుచరుడైన సిద్ధుడి వద్దకు వెళ్ళాడు. సిద్ధుడు అతన్ని చూడగానే సంజయుడే చెరలో నుంచి తప్పించుకు వచ్చాడని అనుమానించాడు. కూర్చున్న చోటు నుంచి చివ్వాలనే లేచి, మూర్ఖుడా, చెరలో నుంచి ఎలా తప్పించుకు వచ్చావు? ఎవరు తప్పించారు నిన్ను? కఠినంగా అడిగాడు సిద్ధుడు. అతి ధోరణి కట్టిపెట్టు. నువ్వు కాదు, నీ రాజు సునందుడు వచ్చినా ఇప్పటికిప్పుడు కాత్యాయినిని చెర విడిపించి తీసుకువెళ్ళగలను. అంతేకాదు, ఇప్పుడు నేను బంధించితే దిక్కెవరు? నీ సునందుడిని వచ్చి విడిపించమని చూద్దాం. అడుగు ముందుకు వేసి సిద్ధుని చేతి పట్టుకున్నాడు విసురుగా. గుంజాడు సంజయుని రూపంలో ఉన్న సునందుడు. సిద్ధుడు కంగారు పడ్డాడు. ఏదో శక్తి గాని, కాత్యాయిని ఆరాధిస్తున్న సూర్య భగవానుడు గాని సంజయుడిని విడిపించి ఉంటారని నమ్మాడు. అతను తప్పించుకున్న సంగతి సునందుడికి చెప్పి రావటానికి గిర్రున వెనక్కి తిరిగి పరిగెత్తబోయాడు. సంజయుడిగా నిలబడిన సునందుడు కదలటానికి వీలు పడకుండా పట్టుకున్నాడు. భుజాలు పట్టి గిర్రున తన వైపుకు తిప్పుకున్నాడు. అతని మొహంలోకి సూటిగా చూసి వికటాట్టహాసం చేశాడు. పరిస్థితి బోధపడలేదు సిద్ధుడికి. కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇప్పటికీ నాలోని నమ్మకాన్ని రుజువుపరుచుకున్నాను అన్నాడు సునందుడు. సిద్ధుడు ప్రశ్నార్థకంగా నొసలు చిట్లించి చూస్తున్నాడు. సునందుడు పెద్ద పెట్టున నవ్వాడు. కాత్యాయినిని వలలో వేసుకునే నిమిత్తంగాను సంజయుని రూపురేఖల్ని తీర్చిదిద్దుకున్న సునందుడని సిద్ధుడికి తెలియపరిచాడు. సిద్ధుడిలోని ఆశ్చర్యము వర్ణనకు అందనట్లు అనిపించింది. గురు, ఎప్పుడు తోక మాదిరిగా మీ వెంట తిరిగి మీ గురించే సర్వస్వం తెలిసిన నేనే గుర్తుపట్టలేకపోయాను. మీ ఇంద్రజాలాన్ని ఆ మానవకాంత కాత్యాయిని గుర్తించుతుందా అని నమ్మకంగా అడిగాడు సిద్ధుడు. కల్లా గుర్తించదు, గుర్తించలేదు. ఈసారి మీకు లొంగి చాలా కాలంగా మీ మదిలో కలవరపెడుతున్న మీ కోరికను తీర్చుతుంది. ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని మీ సతీమణి సుహాసిని అయినా గుర్తించలేదు. మీరు తప్పకుండా విజయం సాధించి తీరుతారు. వెళ్ళిరండి అని నమ్మకంగా అన్నాడు సిద్ధుడు. సంజయుని రూపురేఖలు తీర్చిదిద్దుకొని ఉన్న సునందుడు శరీరాన్ని తేలిక చేసుకున్నాడు. వేగంగా అడుగులు వేస్తున్నాడు. కాత్యాయిని కొరకు సుహాసిని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన మందిరం వద్దకు వెళ్ళాడు. రెప్పపాటు కాలం ఆలోచించి సరికొత్త తరహాలో ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మనిషిలో ఏదో భయం, నడకలో కంగారు, చూపుల్లో వేదన అన్నీ ఒక్కసారి చూపిస్తూ కాత్యాయిని ఉన్న భవన సింహద్వారం తలుపు తట్టాడు. కాత్యాయిని, కాత్యాయిని అని పిలుస్తున్నది ఆ గొంతు ఆతృతగా. పాన్పు మీద తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్న కాత్యాయిని వినవచ్చిన పిలుపుకి ఆశ్చర్యపడింది. గబాలన లేచి పాన్పు మీదనే కూర్చున్నది. కళ్ళు సింహద్వారం మీదనే నిలిచాయి.
మళ్ళీ అదే రకమైన పిలుపు, అదే తీరు. గొంతు వింటుంటే తన ఆరాధ్య దైవంగా ప్రేమించే సంజయునిది. అతను తనను ప్రియా అని కానీ కార్త్య అని కానీ సంబోధిస్తాడు. ఇప్పుడు కాత్యాయిని అని పిలవటం ఏమిటి అనిపించింది. పై పెదవిని క్రింది పంటికి నొక్కిపట్టి ఆలోచించింది. గట్టిగా పెదాలు బిగించి ఊపిరి పీల్చుకుంది. సుహాసిని ద్వారా మెడలో కట్టించుకున్న సూర్య భగవానుని ప్రతిమని కళ్ళకు అద్దుకుంది. వెళ్ళి తలుపు తెరిచింది కాత్యాయిని. సంజయుని రూపంలో నిలబడి ఉన్నాడు సునందుడు. అతని పెదాలు చిరునవ్వుతో నిండినాయి. కళ్ళు కాత్యాయిని మీదే నిలిచాయి. గడపలో నిలబడ్డాడు. కాత్యాయినిలో ఆశ్చర్యం బయలుదేరింది. నిలువెల్లా పరీక్షగా చూసింది. నన్నింకా నమ్మలేకుండా ఉన్నావా కాత్యాయిని? నేనే నీ సంజయుణ్ణి, పద లోపలికి అన్నాడు. కాత్యాయిని చిరునవ్వు చిందించింది. తప్పించుకు వచ్చినట్లు ఆ సునందుడు పసిగడితే ఈసారి నన్ను బతకనివ్వడు కూడా, తిరిగి అని భయం అభినయిస్తూ దిక్కులు చూస్తున్నాడు. పద లోపలికి తిరిగి అంటూ కాత్యాయిని భుజం మీద చెయ్యి వేయబోయాడు. కాత్యాయిని తప్పించుకొని చిన్నగా నవ్వుతోంది సంజయుడిగా ఉన్న సునందుడిని చూస్తూ. పాడు దీక్ష పూర్తవలేదా చిరాగ్గా అంటూ ఆమె వెనకే లోపలికి వెళ్ళి తనే స్వయంగా తలుపులు గడియపెట్టాడు. ప్రారంభించాక పూర్తి కావాలి కదా, ఆ ఆసనాన్ని అలంకరించండి. అక్కడే ఉన్న చిత్రాసనం చూపించింది కాత్యాయిని. ఆ సునందుడి భార్య సుహాసిని ఎక్కడా తెలుసుకునే అభిప్రాయంతో అడిగాడు. పిలిచి ఆమెను పరిచయం చేయమంటావా అడిగింది కాత్యాయిని. అవసరం లేదు, నేనేమంత గొప్పవాడినని ఆవిడికి పరిచయం చేస్తావు చిన్నగా నవ్వి అన్నాడు. మీరు ఎలా తప్పించుకోగలిగారు తెలుసుకోవాలన్న ఉత్సాహం కనబరిచి అడిగింది కాత్యాయిని. అదంతా ఇప్పుడెందుకు, మన రాజ్యం చేరాక అన్ని విషయాలు తీరిగ్గా ముచ్చటించుకుందాం. ఏం చేయమన్నారు, బయలుదేరి పారిపోదామా అడిగింది. వ్రతం పూర్తయినాకనే వెళ్దాం. కానీ నిన్ను నీ అందాన్ని తలుచుకుంటుంటే నాలో ఏమిటేమిటో కోరికలు బయలుదేరినాయి. అందుకని ఒక్కసారి కాత్యాయిని పెద్ద పెట్టున నవ్వింది. ఎందుకంత తొందర, వ్రతం పూర్తి అయితే జీవితాలు అంతమొందే వరకు మనం ఒకరిని ఒకరు విడవకుండా గడుపుతూ జీవితాలు సుఖాంతం చేసుకుంటాం. అందుకే కదా ఇప్పుడు ఈ వ్రతం. కామం కళ్లకు పొరలుగా కమ్మి నీచాతి నీచుడైన మన పాలిట యమదూతగా నిలిచిన ఆ సునందుడు మన దారికి అడ్డు రాకుండా ఉండాలి. సునందుడే కాదు, మరి ఏ ఇతర కామ పిశాచి మనల్ని వేరు చేయ ప్రయత్నించకుండా ఉండాలంటే ముందు వ్రతాన్ని నిరాటంకంగా పూర్తి చేయాలి. తర్వాత మనిద్దరం హాయిగా ఆగి సంజయుడిగా ఉన్న సునందుణ్ణి క్రీగంటా చూసింది కాత్యాయిని. కాత్యాయిని అన్న మాటకు సంజయుడిగా ఉన్న సునందుడి ముఖం నల్లబడింది. ఆవేశం పరవళ్ళు తొక్కుతోంది. కానీ కార్యవాదిగా ఆవేశాన్ని అణుచుకొని నవ్వాడు. అవునవును అన్నాడు. కాత్యాయిని, నువ్వు వ్రతం చేస్తున్నది సునందుడి బారి నుంచి తప్పించుకొని నన్ను చేరటానికే కదా. ఆ సూర్య భగవానుడు కరుణించాడు కనుకనే బందీగా ఉండవలసిన నేను తప్పించుకొని బయటపడ్డాను. ఇద్దరం ఒకటైతే మన ధాటికి ఎదురులేదు, మన మాటకు తిరుగులేదు. ఆలోచించకరా అని ఆమె చేతిని పట్టుకోబోయాడు. కాత్యాయిని తప్పించుకుంది. నవ్వుతూ సునందుణ్ణి క్రియగంటా చూసింది. కావలసిన వారమైనా వ్రతం పూర్తి కాకుండా తొందరపడకూడదు. తాకితే ప్రమాదాలకు తలవంచవలసి వస్తుంది అన్నది. ఆమె చెప్పింది సునందుడికి ఇబ్బంది కలిగించింది. చెప్పినట్లు విను. నువ్వు నా మాట వింటావని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశను నిరాశ చేస్తావా? మనసు ఇచ్చిన వాణ్ణి ఆదరించే విధానం ఇదేనా? ఏమైనా సహించను, నువ్వు నా వశం అవ్వాలి అంటూ లేచి కాత్యాయిని రెక్క పట్టుకోబోయాడు సునందుడు. అదే సమయంలో సునందునికి ఆనవాలుగా ఇచ్చేటందుకు తన సంజయుడు తన వద్ద నుంచి పట్టుకు వెళ్ళిన ఉంగరము సంజయుడిగా వచ్చిన సునందుడి చేతివేలికి చూసింది. తనలో తాను నవ్వుకుంది. ఎందుకు నవ్వుతున్నావు సంజయుడిగా ప్రశ్నించాడు సునందుడు. నవ్వు వచ్చింది, నవ్వాను తప్పా? కళ్ళు పెద్దవి చేసి హేళనగా జవాబు చెప్పింది. నా ముద్దు చెల్లించవా అడిగాడు. ముందు నా ముద్దు చెల్లించండి, వ్రతం అయ్యే వరకు అటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు చెప్పింది. సునందుని ప్రయత్నం వృధా అయింది. రెప్ప వాల్చకుండా కాత్యాయిని వంక చూస్తూ
ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు. అదే సమయంలో సుహాసిని లోపలికి అడుగుపెట్టింది. అటు కాత్యాయిని, ఇటు సునందుడు ఒక్కసారిగా సుహాసినిని చూశారు. సునందుడు ఆగిపోయాడు. సుహాసిని అర్థం కానట్లు ఆ ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. సుహాసిని గారు, నా ఇష్టసఖుడు సంజయుడు వచ్చాడు. వ్రతం పూర్తి కాకుండా తన కోరికను తీర్చమని వేధిస్తున్నాడు. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఎలా వశమయ్యేది చెప్పండి? ఏమంత సబబుగా ఉంటుంది? కాదన్నందుకు ఆయనకు కోపం కూడా వచ్చింది అంది కాత్యాయిని. సుహాసిని నవ్వింది. సంజయుడిగా నిలబడిన సునందుణ్ణి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసింది. చిన్నగా నవ్వుతూ కాత్యాయినిని చూసింది. ఏముంది, వ్రతం పూర్తి అయ్యే వరకు కాస్త ఓపిక పడితే శాశ్వతంగా కాత్యాయిని మీ వశం అవుతుంది కదా, సునందుణ్ణి ఉద్దేశించి అన్నది. సునందునిలో అతనికి తెలియకుండానే చిరాకు బయలుదేరింది. ఇది మీకు సంబంధించిన విషయం కాదు, దయతో మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళిరండి అన్నాడు. గొంతు కొంచెము చిరాకుగా పలికింది. కాత్యాయినిని చూస్తూ నవ్వింది సుహాసిని. నీ ప్రియుడు గట్టివాడే, అయినా నువ్వేమీ భయపడకు. నీ చేత వ్రతం పూర్తి చేయుచున్నది నేను. వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించే బాధ్యత కూడా నా మీదే ఉంది. అందువలన ఆవేశపూరితుడై మనసంతా వాంఛతో నిండిన అతన్ని ఆగమనటం మంచిది కాదు. ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ అన్నది. అందుకని కాత్యాయిని ప్రశ్నించింది. నీ వ్రతం పూర్తి అవ్వకుండా వచ్చిన నీ సంజయునిలోని కోరికను నేను తీరుస్తాను తిరిగి అని సంజయుడిగా ఉన్న సునందుని చేతిని పట్టుకొని పదండి తిరిగి అంది సుహాసిని. కాత్యాయిని ఫక్కున నవ్వింది. ఛీ అంటూ నిజరూపంలోకి మారాడు. నీచురాల, దాని ప్రియుడిలోని వాంఛను నువ్వు తీరుస్తావా తిరిగి అన్నాడు సునందుడు కఠినంగా. సుహాసిని ఫక్కున నవ్వింది. నిజం, నేను తమరు సంజయుడిగా వచ్చిన సంగతి ముందే గ్రహించాను. నా భర్తను నేను చేరటంలో తప్పేమీ లేదు, అందుకనే అన్నాను. స్వతంత్రంగా చేయి పట్టుకున్నాను. మీరు ఏ రూపంలో ఉన్నా నేను మిమ్మల్ని ఆవరించడంలోనూ మీ వాంఛను తీర్చడానికి ముందుకు వస్తే నా పాతివ్రత్యమేమీ లోపించదు. నా వలన ఆడజాతికి అవమానమూ కలగదు. అది అలా ఉంచి మీ మాట ప్రకారం ఆలోచిద్దాం. ఏమిటది? తీక్షణంగా అడిగాడు సునందుడు. చెప్పినా వినిపించుకోకుండా పరస్త్రీ సాంగత్యం కోసం మీరు ఆమెను పట్టవచ్చు గాని మీ భార్య అయిన నేను పరపురుషుడికి లొంగరాదన్నమాట. అంతేనా? వ్యంగ్యధోరణిలో అంది సుహాసిని. సునందుడు చికాకుగా అక్కడి నుంచి వెళుతున్నాడు. అతని దారికి సుహాసిని అడ్డు నిలిచింది. పురుషుల వలె స్త్రీలది చంచల స్వభావం కాదు. మనసారా ఎవరినైతే ప్రేమించి ఆరాధిస్తుందో వారే తన సర్వస్వంగా భావిస్తుంది. ఈ సంగతి మీకు ఎన్ని పర్యాయాలు చెప్పినా చెవిన ఎక్కించుకోవడం లేదు. మీ పట్టుదలే మీది. నేను మీ భార్యను, గంధర్వలోకానికి మహారాణిని. నా భర్తను దుర్నడతల నుంచి తప్పించి సన్మార్గంలో పెట్టుకునే బాధ్యత నాకుంది. అందుకే నేను పట్టుబట్టాను. ఇందులో మీకు అపజయం తప్పదు అని అన్నది సుహాసిని. సునందుడు రోషంతో పెద్ద పెట్టున నవ్వాడు. దానికి సుహాసిని చిన్నగా నవ్వింది. మనుషుల్ని అర్థం చేసుకోకపోవటం కేవలం మీ దురదృష్టంగానే భావిస్తాను. కానీ ఒక్కటి మాత్రం జరిగి తీరుతుంది అన్నది. ఏమిటది? సునందుడి గొంతు కఠినంగా పలికింది. 4 దినాలలో వ్రతం పూర్తి అవుతుంది. విజయం మేం సాధిస్తాం. కాత్యాయినిని ఇక్కడి నుంచి తన మనోప్రియుడు సంజయునితో సహా సూర్యభగవానుడి అనుగ్రహంతో భూలోకానికి తీసుకువెళ్తాను. ఇది తథ్యం. ఇప్పటికైనా మీ ఆలోచన తప్పని ఎంచండి. తర్వాత మీ ఇష్టం. ఇది నేను కోరేది. ఆగి ఊపిరి పీల్చుకుంది. ఇక మీరు వెళ్ళవచ్చు తిరిగి అన్నది సుహాసిని మార్గానికి అడ్డు తప్పుకుంది. సునందుడిలో సహించరాని ఆగ్రహం వచ్చింది. అక్కడే ఉన్న కాత్యాయినిని సుహాసినిని కఠినంగా మార్చి మార్చి చూశాడు. ఎక్కడికి వెళుతుందో ఎలా వెళుతుందో నేను చూస్తాను. కాత్యాయిని నా కోరిక తీరకుండా వెళ్ళలేదు, వెళ్ళనివ్వను. మళ్ళీ ఇదే చెబుతున్నాను. ఆ మనస్సేదో మీరే మార్చుకోండి అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునందుడు. దిగులు పడిన కాత్యాయినిని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పింది సుహాసిని. పట్టపుటేనుగు ఎన్నిక చేసిన ధనుంజయుడు వితర్క నగరాన్ని పాలించుచున్నాడన్న మాటే గాని అతని మనస్సులో లేదు.
మర్కటేశ్వరుడు తన ప్రేయసి స్వర్ణను తీసుకువచ్చి తనకు అప్పగించే బాధ్యతను స్వీకరించాడు. తను చేజిక్కించుకొని వెళుతున్న సమయంలో సమిధ తనకు దూరమైంది. ఆమె ఎక్కడ ఉందో అంతు చిక్కలేదు. ఈ ఇద్దరి పరిస్థితి ఇలా ఉండగా తన ప్రాణమిత్రుడు, రక్తాన్ని పంచుకు పుట్టిన సంజయుడు ఏమైంది, ఎక్కడ ఉన్నది తెలియకుండా ఉంది. కర్తవ్యం బోధపడక ప్రతిక్షణము కలవరపడుతున్నాడు. మహారాజుగా మకుటాభిషేకం జరిగిన నాటి నుంచి ఎందరో మహారాజులు తమ కుమార్తెల్నిచ్చి అతి వైభవంగా వివాహం జరుపుతామని వార్తలు పంపుతున్నారు. ధనుంజయుడికి వివాహం చేసుకోవాలని లేదు. పరిచయం కొద్ది క్షణాలే అయినా స్వర్ణ అతని హృదయాన్ని ఎంతగానో ఆకర్షించింది. వివాహం ఆడతానని ఆమెకు మాట కూడా ఇచ్చాడు. కానీ అంతా ప్రతికూల వాతావరణమైంది. తాను చేయవలసింది బోధపడటం లేదు. రాజగురువు, మంత్రి, సామంతులని సమావేశపరిచాడు. తన ఆత్మకథను తెలియపరిచాడు. మంత్రి, సామంతులారా, నా సన్నిహితులు గిరిధర్రు, స్వర్ణ, సమిధలు వైనం తెలుసుకుందే నేను ఇచ్చట సుఖంగా రాజ్యపాలన చేయలేకపోతున్నాను. వాళ్ళని వెతికే నిమిత్తము నేను స్వయంగా బయలుదేరి వెళ్లాలని తీర్మానించుకున్నాను. తిరిగి నేను వచ్చే వరకు మీరు నేను లేని కొరతను చూపకుండా పరిపాలన సాగించండి. ఇందుకు మహామంత్రి మకరందుల వారిని ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాను. పరిపాలనా విధానం తెలిసిన పెద్దలు, సహృదయులు, వారి ఎడ నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు నాతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు సంజయుడు. ప్రభు, మీరు కలవరపడకండి. అనతి కాలంలోనే సర్వము చక్కబడగలదన్న నమ్మకం మాకుంది, రాజగురువు నమ్మకంగా అన్నాడు. ఆ నమ్మకం నాకుండాలిగా రాజగురు. జీవితం ఎన్ని రంగులు మారుతుందో మనం ఊహించలేము. ఏమైనా మనస్సు ఆత్మీయుల కొరకు పరితపిస్తుంది, బాధపడుతూ అన్నాడు. మంత్రి, సామంతులు కూడా ఎన్నో విధాల ధైర్యం చెప్పారు. అయినా ధనుంజయుని మనసు తృప్తి చెందలేదు. తానే స్వయంగా వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకురావాలని తీర్మానించుకున్నాడు. ధనుంజయుడు సింహాసనం అలంకరించింది మొదలు నాటి వరకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉన్నారు. స్త్రీలది పై చెయ్యి అని పురుషులు బానిసలని కానీ, పురుషులది పై చెయ్యి అని స్త్రీలు బానిసలని కానీ తేడా లేదు. స్త్రీ పురుషులకు ఉండాల్సిన హక్కులన్నీ ఇచ్చాడు. రాజుకొక నీతి, సేవకుడికి ఒక నీతి లేదు. చట్టము అందరి పట్ల ఒకే విధమైందిగా ఆచరణలో పెట్టాడు. ధనుంజయుడంటే ప్రతి పౌరునికి వెలకట్టలేని విలువ, అంతకు మించి అభిమానము ఏర్పడింది. ధనుంజయుడు నగరం విడుస్తానంటే ప్రజలు సమ్మతించడం లేదు. ప్రజా కోరికను మన్నించి ధనుంజయుడు కూడా సేనను పంపి ఆత్మీయులనుకున్న వారందరి కొరకు అడవి అంతని వెతికించాడు. అందువలన ఉపయోగం లేకపోయింది. తన ఆత్మీయుల్ని అక్కడ సేన ఎరగదు, కంటబడినా గుర్తించలేరు. అతనికి తెలుసు. అందువలన ఏమైనా తనే స్వయంగా బయలుదేరి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చి అక్కడ వాళ్ళని ఒప్పించాడు. అదే సమయంలో నలుగురు భటులు విపత్తుణ్ణి వెంటబెట్టుకుని వచ్చారు. విపత్తుణ్ణి చూడగానే ధనుంజయుడు ఆశ్చర్యపడినాడు. విపత్తుడు అదే స్థితిలో ఉన్నాడు. నాయనా, దయామయ ఆతృత కనబరిచాడు. తండ్రి, క్షమించండి. మీరు దయామయుడు అనుకుని గోరినా నా పేరు ధనుంజయుడు. మీరు దాచిన ఈ రహస్యం నాతో పాటు రక్తాన్ని పంచుకొని ఏకగర్భాన ఏక సమయమున జన్మించిన సంజయుడు తెలిపాడు అనగా విపత్తుడు చిరాగ్గా నిట్టూర్చాడు. తను చేసిన పొరపాటును గ్రహించాడు. తల వంచుకొని కొద్దిగా సిగ్గుపడ్డాడు. ధనుంజయుడు చిన్నగా పేలవంగా నవ్వాడు. మీ గురించి జరిగిన వింత కథను అంతటినీ విన్నాను. పెంచిన విశ్వాసమే మీ మీద నాకుండకపోతే నేను ఈ సింహాసనం అలంకరించిన మరుక్షణం మిమ్మల్ని బంధించి తీసుకువచ్చి ఉరి తీయించేవాణ్ణి. అదేమిటి? విపత్తుడు అడిగాడు. మీరు చేసిన ఘోరం అటువంటిది. పదవీ కాంక్షతో మీ సుఖం కోసం, మీ ఒక్కరి ఆనందం కోసం నగర ప్రజల్ని మోసగించి సింహాసనం చేపట్టడానికి ప్రయత్నించడం అవివేకం కాదా? ధనుంజయుడు అడిగిన ప్రశ్నకు విపత్తుడు సమాధానం ఇవ్వలేకపోయాడు. 2 క్షణాలు ఏదో ఆలోచించి పెదాలు బిగించి నిట్టూర్పు విడిచాడు. సరే, గతాన్ని వదిలేయండి. ఇప్పుడు వీరిని బంధించి తెచ్చిన కారణం ఏమిటి? అడిగాడు భటుల్ని ఉద్దేశించి. నగరంలోకి ప్రవేశించి
కులకాంతల్ని అల్లరి పెడుతున్నాడు, పరాభవించ ప్రయత్నిస్తున్నాడు. అందుకని బంధించి తీసుకొచ్చాం అన్నాడు ఒక భటుడు. లేదు తనయ్య, విపత్తుడు ఏదో చెప్పబోయాడు. వావి వరసలు ఇక్కడ కాదు, ధనుంజయుడు కఠినంగా అన్నాడు. మహారాజా, నేను విపరీతమైన విపత్తులో మునిగి ఉన్నాను. బ్రతకవలసిన చోట బ్రతకలేక, అక్కడ జీవించలేక నగరంలో ఏదైనా కష్టపడి పనిచేసి బ్రతుకుదామని వచ్చాను. నన్ను అపార్థం చేసుకున్నారు. రాజభటులు బంధించి తీసుకుని వచ్చారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి, విపత్తుడు వేడుకున్నాడు. నమ్మటం నమ్మకపోవడం తర్వాత. విచారణ జరిపిగాని నేను ఏ విధమైన నిర్ణయానికి రాలేను. అంతవరకు మీరు ఖైదీగా చెరసాలలో ఉండండి, ధనుంజయుడు అన్నాడు. ధనుంజయ, నేను ఇంకేదో చెప్పబోయి ఆగాడు. బంధాలు సంబంధాలు ఇక్కడ మనిషికొక తీరును శిక్షించడం, మనిషికో రకమైన చట్టము ఉండవు. ఆగి భటుల్ని చూశాడు. వీరిని కారాగారంలో ఉంచండి, తీసుకుపోండి, తిరిగి అధికార స్వరంతో అన్నాడు ధనుంజయుడు. భటులు విపత్తుణ్ణి తీసుకువెళ్తున్నారు. ఆ దృశ్యం చూసిన ధనుంజయుడికి కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే తేరుకున్నాడు. తాత్కాలిక ప్రభువుగా మహామంత్రి మకరందుణ్ణి నిర్ణయించాడు. తాను తన వారిని వెతికి తీసుకువచ్చే నిమిత్తము బయలుదేరి వెళ్ళాడు. అప్పటికప్పుడే ధనుంజయుడు. అమృత కలశం 31వ భాగం సమాప్తం. రేపు 32వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.